ఒక సుందరమైన అడవిలో చిన్న జింక చింతూ ఆనందంగా జీవించేది. అతనికి నది దగ్గర తన మిత్రులతో ఆడుకోవడం చాలా ఇష్టం. ఒకరోజు అందమైన సీతాకోకచిలుకను వెంబడిస్తుండగా అతను చాలా దూరం వెళ్ళిపోయాడు. తిరిగి చూసినప్పుడు తాను ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదు. అమ్మా, స్నేహితులారా అని పిలిచినా ఎవరూ స్పందించలేదు. అడవి మెల్లమెల్లగా అంధకారంగా మారింది. అతనికి భయం పట్టుకుంది. ఆ సమయంలో ఒక గొప్ప గంభీరమైన గొంతు వినిపించింది. ఎందుకింత భయపడుతున్నావు చిన్నా అని అడిగింది. చింటూ భయంతో చూస్తే అది బుద్ధిమంతుడు ఏనుగు అప్పు. అతను కాస్త ధైర్యం తెచ్చుకుని ఏనుగు వద్దకు పరిగెత్తాడు. నేను ఆడుకుంటూ తప్పిపోయాను, ఇంటికి వెళ్లడం తెలియడం లేదు. అప్పు చిరునవ్వు నవ్వి, చింతించకు, నేను సహాయపడతాను అన్నాడు. చింటూ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. కాని ఇంకా తన అమ్మను గుర్తు చేసుకుని బాధపడ్డాడు. నాకు ఒక మంచి ఐడియా ఉంది అంది ఏనుగు. నా వెనక్కి ఎక్కు, పైనుంచి చూస్తే మార్గం కనిపించవచ్చు. చింటూ ఆనందంతో ఏనుగు వీపు మీద ఎక్కాడు. పైనుంచి చూసి నది అక్కడుంది, నా ఇంటి దగ్గర అన్నాడు. అప్పు అడవి గుండా నెమ్మదిగా నడుస్తూ వెళ్ళాడు. అడవి మార్గం పొదలతో చెట్లతో నిండి ఉంది. చిన్నవాడా, ఎప్పుడూ ఇంటి దగ్గరే ఉండాలి అన్నాడు. చింటూ తల ఊపాడు. ఇకపై జాగ్రత్తగా ఉంటానని చెప్పాడు. అంతలో దారిలో కొంత శబ్దం వినిపించింది. కొన్ని కోతులు చెట్ల నుంచి కిందకి దూకాయి. చింటూ, మేము నిన్ను వెతుకుతున్నాం అని అరిచాయి. చింటూ ఆనందంతో వాటిని చూసి చిరునవ్వాడు. మేము నిన్ను ఎక్కడికి పోయావో తెలియక భయపడ్డాం, కోతులు చెప్పాయి. అప్పు నన్ను ఇంటికి తీసుకెళ్తున్నాడు చింటూ చెప్పాడు. కోతులు కూడా ఆనందంగా కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అందరూ కలిసి అడవి గుండా ముందుకు సాగారు. సూర్యాస్తమయానికి అడవి మరింత గాఢమైన అంధకారంలోకి మారింది. గాలి చల్లగా మారింది. కొన్నాళ్లకు రాత్రి ప్రారంభమైంది. ఎవరూ భయపడొద్దు, మనం కలిసి ఉన్నాం అన్నాడు అప్పు. చింటూ తనని ఆనందంగా హత్తుకున్నాడు. చివరికి అందరూ నదికి చేరుకున్నారు. చింటూ తన ఇంటిని చూడగానే పరిగెత్తాడు. అక్కడ అతని అమ్మ ఆందోళనగా నిలబడి ఉన్నది. అమ్మా, నేను వచ్చాను అని అరిచాడు చింటూ. చింటూ తన అమ్మ దగ్గరికి వెళ్లి గట్టిగా హత్తుకున్నాడు. నిన్ను ఎక్కడికి వెళ్ళిపోయావు అని ఆమె ఏడ్చింది. అతను అన్నీ వివరంగా చెప్పాడు. అప్పు సహాయాన్ని తెలుసుకుని అమ్మ అతనికి కృతజ్ఞతలు చెప్పింది. ఇకపై ఎప్పుడూ ఇంటి దగ్గరే ఉండాలి బాబూ అంది అమ్మ. అవునమ్మా, ఇకపై జాగ్రత్తగా ఉంటాను అన్నాడు చింటూ. కోతులన్నీ ఆనందంగా కేకలు పెట్టాయి. అందరూ సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. అప్పు నెమ్మదిగా వెనక్కి తిరిగి అడవిలోకి నడిచాడు. ఎప్పుడైనా సహాయం కావాలి అంటే చెప్పు అన్నాడు. ధన్యవాదాలు అప్పు, నువ్వు చాలా మంచివాడివి అన్నాడు చింటూ. అప్పు తల ఊపి వెళ్ళిపోయాడు. కోతులు కూడా చింటూని బాయ్ చెప్పి చెట్ల మీదకు ఎగిరాయి. ఈ రోజు నిజంగా గొప్ప అనుభవం అనుకున్నాడు చింటూ. అతను చాలా అదృష్టవంతుడిగా భావించాడు. అమ్మ దగ్గర కూర్చొని మెల్లగా నిద్రపోయాడు. చింటూ రాత్రి చక్కగా నిద్రపోయాడు. అతని కలల్లో అప్పు వీపు మీద తిరిగి ప్రయాణం చేశాడు. అడవి పెద్దది, అందమైనది మరియు స్నేహితులతో నిండి ఉంది. నిజమైన స్నేహితులు ఎప్పుడూ సహాయపడతారు అనుకున్నాడు. Please subscribe to our channel.